హాయ్ హలో నమస్తే. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కేని ఈ అర్ధరాత్రి ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తారని అతను ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశాడు. నా దగ్గర ఇన్పుట్ ఉంది, నా దగ్గర సమాచారం ఉంది. సమాచారం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేస్తారు. ఒకవేళ నేను అరెస్ట్ అయితే మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ఒక సందేశం ఇచ్చాడు అనమాట. లోపలికి వెళ్ళి చదువుదాం. ఇది ది హిందుస్థాన్ టైమ్స్లో ఉన్న ఒక న్యూస్ చదువుతున్నా. గవర్నమెంట్ విల్ ట్రై టు డిటైన్ us tonight. దీప్కే రైజెస్ అలామ్, సేస్ మచ్ బిగ్గర్ క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ దిస్ వీకెండ్. ఈ వీకెండ్ కల్లా చాలామంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నైటే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే మీరు చూడండి. కాక్రోచ్ జనతా పార్టీ founder Abhijit Dipke on Friday claimed that the government would try to detain or arrest party leaders tonight, saying a much larger crowd is expected to join the protest over the weekend. శనివారం ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పిల్లలకి, కాలేజీలకు వెళ్ళే పిల్లలు, కొద్దిగా సెలవులు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అవుతారని ఈ అర్ధరాత్రి నన్ను కానీ అరెస్ట్ చేయటం కానీ డిటైన్ చేయటం కానీ చేసే అవకాశం ఉంది అని అన్నాడు అనమాట. We have been informed that since tomorrow is Saturday, ఓకే, రేపు సాటర్డే కాబట్టి తర్వాత సండే కాబట్టి ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఒక ఇన్పుట్ వచ్చింది మాకు. గవర్నమెంట్ని వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పటికీ మీరు ఒక మిస్టేక్ చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇంకొక మిస్టేక్ అయింది. ఈ మిస్టేక్ అనేది ఈ మూమెంట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడిద్దని గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నా. ఇలాగా డిటెన్షన్ చేయటం అనేది గతంలో సోనం వాంగ్చుక్ని కూడా మీరు డిటైన్ చేశారు, అరెస్ట్ చేశారు. సో దానివల్ల ఇప్పుడు ఎంత పెద్దగా మూమెంట్ అయిందో మీరు చూశారు. సోనం వాంగ్చుక్ని డిటైన్ చేయటం వల్ల ఇప్పుడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే ఇంతే జరిగిద్ది అన్నాడని. అది కనుక జరిగితే ప్రభుత్వం చేసిన అతిపెద్ద మిస్టేక్ అయింది. మా దగ్గర నుంచి సోనం వాంగ్చుక్ని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఈ యొక్క మూమెంట్ ఇంకా పెద్దదైంది. స్టూడెంట్స్ లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు, మమ్మల్ని గాయపరిచారు, అంత పెద్దదైంది. కాబట్టి మీరు అది చేయొద్దు అనేది ఆయన చెప్పడానికి ట్రై చేశాడు. ఇక్కడ ఏదో వీడియో ఉన్నట్టుంది, అది ప్లే చేద్దాం ఉండండి. సరే, ఇది చదివిన తర్వాత ప్లే చేద్దాం. దీప్కే ఏమన్నాడంటే, పార్టీ లీడర్స్ని డిటైన్ చేసినా, నాతో సహా రిప్రజెంటేటివ్స్ని తీసుకెళ్ళినా సరే దేశవ్యాప్తంగా ఈ ఒక మూమెంట్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రాబ్లంని మీరు రిజాల్వ్ చేయండి. ధర్మేంద్ర ప్రధాన్ని మీరు రాజీనామా చేయమనండి. మేము అదే కదా అడుగుతున్నాము. ఒకవేళ మమ్మల్ని డిటైన్ చేస్తే, రాసింది రాసి మళ్ళీ రాశాడండి ఇతను. ఒకవేళ మమ్మల్ని డిటైన్ చేస్తే మూమెంట్ పెద్దదయ్యిద్ది. ఏంది స్వామి, రాసింది మళ్ళీ రాశాడు ఇతను. గవర్నమెంట్ నిజంగా ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమనండి. జంతర్ మంతర్లో ఏం జరుగుతుంది? సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో 35వ రోజు, ఈ రోజుకి అంటే ఫ్రైడేకి 35వ రోజు జరుగుతుంది. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కంటిన్యూ టు అరైవ్ అట్ ద సైట్స్ సపోర్ట్ మూమెంట్ని సపోర్ట్ చేయడానికి వందల్లో జనాలు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే ఇంటెన్సిఫై చేశారు, ఇంటర్నెట్ సర్వీసులు తీసేశారు, హెవీ సెక్యూరిటీ పెట్టారు, ఎరెక్టింగ్ బ్యారికేడ్స్ని ఆల్రెడీ ఆ బ్యారికేడ్స్ పెట్టారు అక్కడ. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ని 17 మెట్రో స్టేషన్స్ని 7:30 నుంచి జూలై 24 వరకు మొత్తం కూడా మూసేశారు. మెట్రో మొత్తం మూసేసినట్టుగా చెప్పారు. ఓకే, 25 స్టూడెంట్స్ని ఢిల్లీ పోలీసు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మోర్ దెన్ 25 స్టూడెంట్స్ వర్ డిటైన్డ్ బై ఢిల్లీ పోలీస్ లేట్ ఆన్ థర్స్డే నైట్ వైల్ హెడింగ్ టు ది జంతర్ మంతర్ క్యారింగ్. ఓకే, ఇప్పటికీ జంతర్ మంతర్ దగ్గరకు వస్తుంటే 25 విద్యార్థులను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్ వాళ్ళలో జామియా మిలియా ఇస్లామిక్
జామియా మిలియా ఇస్లామియా అండ్ ఢిల్లీ యూనివర్సిటీ లోధి కాలనీ పోలీస్ స్టేషన్. ఇది ఏంటంటే ది స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ వన్ ఫ్రమ్ జామియా మిలియా ఇస్లామియా అనదర్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ వర్ టేకెన్ టు లోధి కాలనీ పోలీస్ స్టేషన్. ఓకే, ఇది జామియా మిలియా అని ఇస్లామియా అనే ఒక యూనివర్సిటీ ఉందంట. ఆ యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్ని ఇప్పటికీ అరెస్ట్ చేసి లోధి కాలనీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. పోలీసులు ప్రివెన్షన్ చేయడానికి తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ అన్లాఫుల్గా మీరు అరెస్ట్ చేస్తున్నారు, అన్లాఫుల్ అసెంబ్లీ అని సెక్షన్స్ పెడుతున్నారు. సౌరవ్ దాస్, వాళ్ళ CJPలో సౌరవ్ దాస్ అని ఇంకొక అతను అన్నాడు, వాళ్ళ స్పోక్స్ పర్సన్. అతనేం చెప్పాడు, అశుతోష్ రంకా వీళ్ళు యూనియన్ మినిస్టర్స్ JP నడ్డా, జితేంద్ర సింగ్ని వాళ్ళిద్దరిని కలిసి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు కలిసి తర్వాత ప్రెస్ మీట్తో మాట్లాడాడు. అతను ఏం చెప్పాడు, మీటింగ్ తర్వాత ఇతను ఏం చెప్పాడు, రంక్ అనే వ్యక్తి, గవర్నమెంట్ ఇన్ ప్రిన్సిపల్ 2 డిమాండ్లకి ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. ఏమంటే కంపెన్సేషన్ ఫర్ నీట్ స్టూడెంట్స్, ఎవరైతే చనిపోయిన పిల్లలు ఉన్నారో ఒక్కొక్కరు ₹1,00,00,000 ఇవ్వమన్నారు, దాన్ని ఒప్పుకున్నారు. లీగల్ కేసెస్, స్టూడెంట్స్ మీద పెట్టిన కేసులు మొత్తం తీసేస్తామని దానికి ఒప్పుకున్నారు. కానీ ది ప్రైమరీ డిమాండ్ ప్రధాన్ని రిజైన్ చేయమనే దానికి ఒప్పుకోలేదు. ఆ ఒక్కదాని మీద మాకు విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ దీప్కే రిమైన్ ఫ్రమ్ ఫర్మ్ అండ్ హీస్ కోర్ డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే అనేది మేము పట్టుబడుతున్నాము. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సోనం వాంగ్చుక్, ది మీటింగ్ కేమ్ ఏ డే ఆఫ్టర్ క్లైమేట్ రిసీవింగ్ ఏ రిటర్న్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద రిటర్న్ గవర్నమెంట్ నో ఫైల్. ఓకే, సోనం వాంగ్చుక్ తోటి వాళ్ళు ఆల్రెడీ ఒప్పించి అతన్ని మేము ఎలాంటి కేసు తీసుకోము, ఎలాంటి కేసులు పెట్టమని ఒప్పించి అతన్ని ఆమర నిరాహార దీక్ష నుంచి విరమించిన తరువాత ఈ మీటింగ్ పిలిచారు మమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తారా కేసులు పెట్టి? సోనం వాంగ్చుక్ని మీరు అరెస్ట్ చేయమని కదా పెట్టుకున్నారు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట ఇతను. మీన్ వైల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నైట్ రిలీజ్ చేశారు. ఓకే, ఆయన ఏం చెప్పారనేది మనం ఆల్రెడీ చూసాము. డిపార్ట్మెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాము, కంటిన్యూస్గా వర్క్ చేస్తాము. ఓకే, అది తొందరగా శిక్ష వేసే విధంగా చూస్తాము. క్యాబినెట్ కొలీగ్స్ కూడా చెప్పాము. సో క్యాబినెట్లో చర్చిస్తాం, దీని మీద పార్లమెంట్లో కూడా చర్చిస్తాం. ఇవన్నీ కూడా మోడీ గారు చెప్పారు ఆల్రెడీ. ఓకే, మీన్ వైల్ ఈ సోనం గారిని మీరు ఆరోగ్యం జాగ్రత్త సార్ అని వాళ్ళు చెప్పారు. ఓకే, అది ఇంతవరకు. బట్ అతను మాట్లాడినట్టు ఒక వీడియో కూడా ఉంది ఇక్కడ, అది చూపిస్తా వినండి అతను ఏం చెప్పాడని. जैसे कि मैंने कहा, हमारा आंदोलन ये पूरे देश भर के युवाओं का आंदोलन है, अपोजिशन पार्टियों का आंदोलन नहीं है। और इस आंदोलन को देश के युवा आगे बढ़ाएंगे और यह आंदोलन कहीं से भी कमजोर नहीं पड़ेगा। ये हमें ऐसा पता चला है क्योंकि कल शनिवार और रविवार है, जिसके चलते बहुत ज्यादा भीड़ आ सकती है। तो सरकार की पूरी कोशिश है कि आज ही हम रात को उठा लिया जाए, या डिटेन कर सकते हैं, गिरफ्तार कर सकते हैं। नहीं, उसके बाद तो ये सरकार बहुत ही बड़ी गलती कर देगी, क्योंकि क्या हुआ, सोनम सर को इन्होंने उठा लिया, उसके बाद आंदोलन बड़ा हो गया, आपने बच्चियों का सर फोड़ा, उसके बाद आंदोलन और ज्यादा बड़ा हो गया। अभी हम लोगों को भी उठा लेंगे तो अभी देश भर में आंदोलन और फैल जाएगा। तो सरकार को अगर कोई सोल्यूशन चाहिए इस आंदोलन का, दैट इज ओनली वन थिंग, रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान। సో అది దీని సొల్యూషన్ కావాలంటే రిజైన్ చేయటమే దాని సొల్యూషన్, వేరే సొల్యూషన్ లేదని అతను చెప్పాడు డైరెక్ట్గా. అది థ్యాంక్ యూ, నమస్కారం.